Want to perform the skit? They involved very well. బాగా స్కిట్ చేసుకొని వాటిని వాళ్ళతో ప్రిపేర్ చేయించడం చాలా బాగా చేశారు. లాస్ట్ గ్రూప్ చూద్దాం ఎలా చేశారో. అవేర్నెస్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్. శీర్షిక నా అడుగు నా బలం. పాత్రలు నిఖిల చిన్న పట్టణంలో చదివే అమ్మాయి. నిఖిల తండ్రి గారు కూలి పని చేసే వ్యక్తి. నిఖిల అమ్మగారు సాధారణ గృహిణి. టీచర్ గారు అబ్దుల్ రెహమాన్. స్నేహితురాలు రేఖ. దృశ్యం 1 ఇల్లు వద్ద. ఇది చిన్న పట్టణం. పేదరికం పరిస్థితుల అనేకం కాని కళతో ఉన్న అమ్మాయి నిఖిల. నిఖిల నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండి అమ్మకు సాయం చేయి. ఎందుకంటే మా దగ్గర ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవు. నాన్న నేను చదవాలని, పోలీస్ ఆఫీసర్ కావాలని కల. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను కష్టపడి చూపిస్తాను. ఆమె కలలు మన కలలే, ఒకసారి ప్రయత్నించనివ్వండి. దృశ్యం 2 పాఠశాల వద్ద. నిఖిల నీకు టాలెంట్ ఉంది. మా స్కూల్ తరఫున నీకు స్కాలర్షిప్ ఇప్పిస్తాను. నీ ధైర్యమే నీ టికెట్. నిఖిల మన ఇద్దరం కష్టపడదాం, నువ్వు గెలవాలి. ధన్యవాదాలు టీచర్. నేను ఎవరు ఊహించని విధంగా నిలబడతాను. దృశ్యం 3 కష్టాలు అవమానాలు. రోజు కూలి పని తర్వాత నిఖిల చదువుకుంటుంది. సమాజంలో కొంతమంది ఎగతాళి చేస్తారు. ఇంత చదివి ఏముంటుంది, అమ్మాయి కదా, పెళ్ళే కదా చివరా. అవును నేను అమ్మాయిని, కానీ నేను దేశానికి సేవ చేయగలను. నా లింగం కాదు, నా ప్రతిభే నా గుర్తింపు. దృశ్యం 4 కొన్ని సంవత్సరాల తర్వాత. కష్టాలు ఎదురైన నిఖిల వెనక్కి తగ్గలేదు. ఆమె అందరి ఆశ్చర్యానికి ఆమె పోలీస్ ఆఫీసర్గా ఎంపిక అవుతుంది. నా కూతురు మా గర్వమైంది. నిఖిల నీ ధైర్యం మాకు నేర్పింది. అమ్మాయిలు ఏదైనా చేయగలరు. నీ విజయంతో గ్రామం మారిపోయింది. ఇప్పుడెక్కడ ప్రతి అమ్మాయి చదవాలని కలలు కంటుంది. దృశ్యం 5 చివరి సందేశం. నిఖిల మన బలం మన కళలో ఉంటుంది. భయం కాదు, ధైర్యమే మన ఆయుధం. ప్రతి అమ్మాయి ముందుకు అడుగు వేస్తే సమాజం వెనక్కి తగ్గదు. అమ్మాయి మారితే సమాజం మారుతుంది. ఆమె స్వరం ఆత్మవిశ్వాసం యొక్క నినాదం. సందేశం అమ్మాయిలకు విద్యా స్వతంత్ర ధైర్యం అత్యంత అవసరం. పరిస్థితులు కఠినమైన మన ప్రయత్నం ఆగకూడదు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి అమ్మాయి ముందుకు రావాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం. అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా. కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. జీవితం